హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంపూర్ణ రుచులు. ఈరోజు మన స్పెషల్లో చికెన్ కర్రీ చాలా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: చికెన్ 1/2 కేజీ, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల ముక్కలు, సన్నగా తరిగిన 2 టమాటాల ముక్కలు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూను, కారం 3 టీ స్పూన్లు, కొత్తిమీర 1/2 కప్పు, బిర్యానీ ఆకులు 2, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుని దాంట్లో 1 టీ స్పూను సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇవన్నీ కూడా చికెన్ పీసెస్లో బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా వేయాలి, 2 బిర్యానీ ఆకులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 30 సెకండ్ల పాటు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందులో 1 టీ స్పూను సాల్టు, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. కలిపిన తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. బాగా వేయించిన తరువాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మ్యారినేటెడ్ చికెన్ పీసెస్ వేసి బాగా కలపాలి. ఇవన్నీ కూడా చికెన్ పీసెస్లో కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు చికెన్ పీసెస్లో బాగా మెల్ట్ అయిపోతాయి. బాగా కలిపిన తర్వాత ఇందులో ధనియాల పౌడర్, కారం, గరం మసాలా వేయాలి. ఇందులో 1 టీ స్పూను చికెన్ మసాలా కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడకడానికి ఇందులో 1 చిన్న గ్లాసు వాటర్ వేయాలి. దీనివల్ల చికెన్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బాగా కలిపి పది నిమిషాల తర్వాత చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఉడకకపోతే మళ్ళీ క్యాప్ పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిపోయింది. ఇందులో కొత్తిమీర వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో టేస్టీగా గుమగుమలాడే చికెన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. చికెన్ కర్రీ రెడీ.